ఇక దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయాన్ని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఆ పార్టీలు ప్రకటించిన ఆదాయం ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో దాదాపు 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం మొత్తం 2,532 కోట్లని తెలిపింది. ఇందులో 83% విరాళాల రూపంలో లభించిందని తెలిపింది. అయితే ఈ లిస్టులో 685.51 కోట్లతో బీఆర్ఎస్ టాప్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ, ఒడిశాకు చెందిన బీజేడీ, ఆ తర్వాతి స్థానాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు ఉన్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఇన్కంలో బీఆర్ఎస్ టాప్లో ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. దేశంలోని ప్రాంతీయ పార్టీలు వాటి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయనే దానిపైన మొత్తంగా కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ సంచలన నివేదిక బయటపెట్టింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం 40 ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటిలో కేవలం 5 పార్టీల వద్ద మాత్రమే సుమారు 83% పైగా మొత్తం కూడా డబ్బు నగదు ఉంది అని చెప్పేసి పేర్కొంది. సో అందులో ఒక ఆసక్తికర అంశం ఏంటంటే మొత్తం 5 ప్రాంతీయ పార్టీలు టాప్ పొజిషన్ లో ఉంటే అందులో 4 ప్రాంతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలు కావడం ఒక ఆసక్తికర అంశం. అయితే ఆ 4 దక్షిణాది రాష్ట్రాల్లో 3 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి, అందులోనూ పక్కనే తెలుగు రాష్ట్రాల సరిహద్దును పంచుకునే రాష్ట్రం మరొకటి. ఈ మొత్తంగా 5 ప్రాంతీయ పార్టీల్లో 4 ప్రాంతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కాగా 1 మాత్రమే ఉత్తరాదికి సంబంధించి. సో మొత్తంగా కూడా ఈ 5 ప్రాంతీయ పార్టీల వద్ద వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారుగా మొత్తంగా 83% పైగా కూడా ఆదాయం ఉంది, మొత్తం డబ్బు ఉందని చెప్పేసి నివేదికలో పేర్కొంది. అందులో మొత్తంగా 70% పైగా కూడా నిధులు బాండ్ల రూపంలో వచ్చినట్టుగా కూడా నివేదిక వెల్లడించింది. సో 2023-24 సంవత్సరానికి గాను 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం వచ్చేసి మొత్తంగా కూడా 2,532 కోట్లకు సంబంధించి ఆదాయం ఉందని నివేదికలో పేర్కొంది. ఒకటి కాగా దాంట్లో 70% పైగా నిధులు మొత్తంగా కూడా ఈ యొక్క బాండ్ల రూపంలో వచ్చినాయి. సో ఈ ప్రకారం చూస్తుంటే ఆ టాప్ పొజిషన్ లో దీంట్లో ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్. సో గత 10 ఏళ్ళు అధికారంలో తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడే రీసెంట్ ప్రతిపక్షంలోకి వచ్చింది. అలాంటి ఆ బీఆర్ఎస్ పార్టీ సుమారుగా అత్యధికంగా 685 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. సో ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారమే, ఆడిట్ నివేదిక ప్రకారమే ఈ యొక్క నివేదిక అనేక అంశాలను వెల్లడించింది. సో దీని ప్రకారం చూసుకుంటే దీంట్లో బీఆర్ఎస్ టాప్ లో ఉంది, మొత్తంగా కూడా టాప్ 1 పొజిషన్ ఉండగా ఇక రెండో వచ్చేసి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని పశ్చిమ బెంగాల్ సంబంధించి ఉన్నటువంటి టీఎంసీ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ తర్వాత స్థానంలో వరుస పెట్టి చూస్తా ఉంటే టీఎంసీతో పాటుగా నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 285 కోట్ల ఆదాయంతో 3వ పొజిషన్ లో ఉండగా 4వ పొజిషన్ లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 191 కోట్ల ఆదాయంతో తర్వాత స్థానం నుంచి. సో మొత్తంగా కూడా టాప్ 5 పొజిషన్ లో మొదటిగా బీఆర్ఎస్ ఉంటే, రెండో స్థానంలో టీఎంసీ, రెండో స్థానంలో టీఎంసీ ఉంటే టీఎంసీకి 646 కోట్లు. అదే విధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి ఒడిశాలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజు జనతాదళ్ సంబంధించినటువంటి పార్టీకి 297 కోట్ల ఆదాయంతో 3వ స్థానంలో ఉండగా 4లో టీడీపీ, 5లో వైసీపీ ఉంది. సో మొత్తంగా టోటల్ గా చూసుకుంటే ఈ 5 పార్టీల వద్దనే 83% ఆదాయం ఉంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉండడం ఒక ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే టాప్ 5లో 3 పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. ఒకటి బీఆర్ఎస్, అందులోనూ ఏపీకి సంబంధించినటువంటి 2 పార్టీలు. సో మొత్తంగా కూడా ఈ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతగానం ఆదాయం ఎట్లా వచ్చింది, ఎలా వస్తుంది అనే దానిపైనే ఇప్పుడు ఒక తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే కొంత సంవత్సరాల వ్యవధిలోనే ఇంత అత్యధికంగా బాండ్ల రూపంలో కావచ్చు ఇతరత్ర ఎట్లా ఆదాయ వనరులు సమకూర్చుకోగలిగాయి ఈ ప్రాంతీయ పార్టీలు అని చెప్పేసి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ మాత్రం టాప్ పొజిషన్ లో ఉండగా అటు టీడీపీ అదే వైసీపీ మాత్రం 4th, 5th ప్లేస్ లో ఉంది. సో
ఆ యొక్క నివేదికపై అనేక సంచలన విషయాలు బయటకు పెట్టినట్టు చెప్పవచ్చు. ఇంత తక్కువ కాలంలో ఇంత ఆదాయ వనరులు ఎలా సమకూర్చాయనేది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయింది. అయితే లాస్ట్ గడిచిన కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. సో అదే రకంగా మిగతా ఏదైతే 40 ప్రాంతీయ పార్టీలు ఈ యొక్క 5 పార్టీ టాప్ పొజిషన్లుగా మిగతా కొన్ని ఇంకా నెక్స్ట్ పొజిషన్ లో కూడా ఉన్నాయి. దాంట్లో వస్తే డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ సహా ఒక 12 పార్టీలు కూడా కొంత ఎక్కువనే 12 పార్టీలు ఎక్కువ ఆదాయం ఖర్చు చేశాయని చెప్పేసి కూడా ఈ యొక్క నివేదికలో తెలిపింది. సో అంటే సుమారు 50% ఎక్కువ ఖర్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూపింది. మరోవైపు కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. సో బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం 430 కోట్లని కూడా చూపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో ఏదేమైనా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఏడీఆర్ పెట్టిన నివేదిక ఒక రకంగా సంచలనం రేపుతా ఉంది. ఇంత పెద్ద స్థాయిలో 100 కోట్లు ఆదాయ వనరులు సమకూర్చుకొని పార్టీలు మొత్తంగా కూడా రాజకీయాలను శాసిస్తున్నాయని చెప్పేసి కూడా చర్చ లేకపోలేదు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.